హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము కాబూలీ శనగలు కాలీఫ్లవర్ ఆలుగడ్డతో మంచి కర్రీ చేసుకుందాము. చూడండి, కావాల్సినవి కాబూలీ శనగలు, కాలీఫ్లవర్, టమాటో, ఆలుగడ్డ, ధనియా పౌడర్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, పసుపు. కాబూలీ శనగలు తెల్లవి చూడండి, నేనైతే 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుందాము. మనము కాలీఫ్లవర్ వేడి నీళ్ళల్లో అయితే వేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని అయితే స్టవ్ మీద పెట్టుకుందాము. కొద్దిగా అంతా సాల్ట్ వేసాను నేనైతే. ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం కూరలో ఉడికించుకుంటాము కాబట్టి సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుండా అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, మనం అందులో ఇప్పుడైతే పోపు దినుసులు ఏమి వేయలేదు నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుందని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే కరివేపాకు అయితే వేసుకుందాం, పచ్చి కరివేపాకు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం అందులో ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకుందాము. ఈ ఆలుగడ్డ నూనెలో ఫ్రై కావడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా నేను 2 టమాటాలు కట్ చేసుకున్నాను, అందులో వేసేసుకుందాము. బాగా మాగి ఉన్న టమాటా అయితే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము టమాటా మెత్తబడేదాకా. చూడండి, టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. అందులోనే తగినంత కారం, బాగా ఉప్పు కారం కలిసేలాగా కలిపేసుకుందాం. బాగా టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవడం వల్ల చూడండి బాగా కలుపుకున్నప్పుడు గుజ్జుగా రెడీ అయిపోయింది. మనం అందులో కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, తీసుకొని ఇందులో వేసేసుకుందాము. కాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే వేడి నీళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటాయనేసి కాలీఫ్లవర్ అయితే మన కంటికి కనిపించినవి ఉంటాయి కాబట్టి అందులో నీళ్ళలో వేసుకుంటే మంచిది. అయితే కాబూలీ శనగలు 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మూత తీసి కుక్కర్ అయితే చూద్దాము. బాగా వేడిగా ఉంది, 3 విజిల్స్కి అయితే ఉడికిపోతాయి. చూడండి, మెత్తగా ఉడికినాయి. మనం నీళ్ళతో సహా ఇప్పుడైతే అందులో వేసేసుకుందాము. ఆలుగడ్డ టమాటా ఫ్రై అయినాయి కదా, ఉప్పు కారం వేసిన అందులోకి ఈ కాబూలీ శనగలు నీళ్ళతో సహా పోసేసుకుందాము. మనమైతే ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాము. చూడండి, బాగా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఈ చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. అందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, చాలా బాగా వస్తుంది కర్రీ అయితే ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనం అందులో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత తీసాము కదా, ఒకసారి కలుపుకుందాము.
చూడండి బాగా కాలీఫ్లవర్ కానీ ఆలుగడ్డ కానీ కాబూలి శనగలు బాగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మనము గరం మసాలా 1 టీ స్పూన్ అంత వేసుకున్నాను నేనైతే, చిన్న స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక స్టవ్ అయితే ఆపేసుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్, మంచి టేస్ట్ ఉంది కర్రీ అయితే. స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు మనం ఈ కర్రీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ. కాబూలి శనగల కాలీఫ్లవర్ ఆలుగడ్డ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచివి కాబూలి శనగలు, కాలీఫ్లవరు. చపాతీ లేకైనా, దోశ లేకైనా, రైస్ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ కాబూలి శనగల కాలీఫ్లవర్ ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.